త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓవైపు కూటముల్లో సీట్ల సర్దుబాటు, మరొక వైపు పార్టీలతో పొత్తులపై చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకే ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీవీకే ప్రభావం ఎంత అనే దానిపై ఇతర ప్రధాన పార్టీలు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా రాణిస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓవైపు కూటముల్లో సీట్ల సర్దుబాటు, మరోవైపు పొత్తులపై పలు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. అయితే డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల బలాబలాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ విజయ్ టీవీకే పార్టీపై మాత్రం ఇతర పార్టీలు ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. వాస్తవానికి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ టీవీకేను స్థాపించారు. అయితే ఎన్నికల ముందే పార్టీని ఏర్పాటు చేయడంతో టీవీకేకు పూర్తిస్థాయి రాజకీయ నిర్మాణం లేదు. అంతేకాదు, బూత్ స్థాయి క్యాడర్ కూడా లేదు. అలాగే పార్టీలో అనుభవజ్ఞులైన రాజకీయ నేతల బృందం లేదు. విజయ్ తర్వాత చెప్పుకోదగ్గ మాస్ లీడర్ లేరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కూటములకే గెలుపు అవకాశాలు ఉన్నాయనే అంచనాలున్నాయి. ప్రస్తుతం డీఎంకే, అన్నా డీఎంకే సారథ్యంలోని కూటములతో పాటు టీవీకే సహా పలు పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రతి ఒక్క పార్టీ సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా టీవీకేపై తమిళనాడులో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే విజయ్ తమిళనాడులో ప్రముఖ నటుడు. విజయ్కు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ ఇటీవల నిర్వహించిన ప్రచార సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే విజయ్ను చూడడానికి వచ్చిన వారంతా ఆయన పార్టీకి ఓటేస్తారనుకుంటే భ్రమపడినట్లే అవుతుంది. కానీ విజయ్ పార్టీపై అంచనాలు తక్కువగా ఉన్నాయని చెప్పలేం. టీవీకేలో విజయ్ మాత్రమే మాస్ లీడర్. ఆయన తర్వాత చెప్పుకోదగిన వారెవరూ లేరు. అంతేకాదు, విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు ఈ రంగంపై పెద్దగా అనుభవం కూడా లేదు. అయినప్పటికీ విజయ్ పార్టీని తమ కూటమిలో కలుపుకోవాలని బీజేపీ, అన్నా డీఎంకేలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ విజయ్ మాత్రం అన్నా డీఎంకే కూటమితో జట్టు కట్టేందుకు సుముఖత చూపడం లేదు. మరోవైపు డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్లోని కొందరు నేతలు సైతం టీవీకేతో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పటి వరకు ఏ కూటమిలో చేరని పార్టీలు టీవీకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల చీలిక వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందనే దానిపై పలు పార్టీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర తమిళనాడులో వీసీకే, పీఎంకే ఓట్లలో చీలిక రావడం జరిగితే పెద్ద పార్టీలకు నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే డీఎంకే, ఏఐఏడీఎంకే రెండూ జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాయి. అలాగే కమ్యూనిటీ ఓట్ల పరంగానూ టీవీకే పార్టీ ప్రభావం కనిపిస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా డీఎంకే వైపే ఉంటారని అంచనా. అయితే క్రిస్టియన్ ఓటర్లలో ఒక వర్గం విజయ్ పట్ల ఆసక్తి చూపుతోందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు మొదటిసారి ఓటు వేయబోయే యువత, పట్టణాల్లో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత విజయ్ సభలకు తండోపతండాలుగా తరలిరావడం కూడా ప్రత్యర్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఇక్కడే రాజకీయ పార్టీలకు అసలు సవాల్ ఎదురవుతోంది. డీఎంకేకు ఏఐఏడీఎంకేతో రాజకీయంగా ఎలా పోరాడాలో తెలుసు, బీజేపీతో ఎలా వ్యవహరించాలో తెలుసు. కానీ టీవీకే విషయంలో మాత్రం ఓ అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో టీవీకే ఏ మేరకు రాణిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయ్ సారథ్యంలోని టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగుతుందా లేక కొత్త కూటమిని ఏర్పాటు చేస్తుందా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్ కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో టీవీకే పార్టీ ప్రభావం గురించి అంచనా వేయలేకపోతున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నాయి.